బాయ్ బెస్టీ లవ్ స్టోరీ కదా ఫస్ట్. అవును. అసలు అది ఎలా స్టార్ట్ అయిందో? కాలేజ్ స్టార్ట్ అయింది. ఇంతకీ ఆయన పేరేంటి? శివ. నువ్వు శివ వెనక పడ్డావా? శివనే చైన్ లాగి సర్ప్రైజ్ ఇచ్చాడు నీకు? ఎట్లా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? తను నార్మల్ గా ఇష్టపడ్డాను కానీ తనను ప్రేమించాడు. ప్రేమించాడు? ఎట్లా ప్రేమించాడు? ప్రపోజ్ ఎట్లా అర్థమైంది అది చేశాడు. ప్రేమ అని ఎలా నీకు? అంటే డైలీ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కాలేజ్ లో అనుకోకుండా ఒక రోజు నీతో మాట్లాడాలి అని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. చార్మినార్ దగ్గర తీసుకెళ్ళాడు. మ్మ్. అక్కడ తీసుకెళ్లి తనే నీల్ డౌన్ చేసి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఓ, నచ్చింది, ఇలాంటి బాగా ఎక్సైట్ గుర్తుంటాయి అయినా మేడం. బాగా. చాలా మ్మ్. అప్పుడే అనిపించింది. అంటే ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది కదా హీఈస్ ద వన్ అని. తను నాకు అలా నా చేపట్టుకొని ప్రపోజ్ చేసినప్పుడు తన కళ్ళలో చూసినప్పుడు నాకు అనిపించింది హీఈస్ ద వన్ ఫర్ మీ అని. వావ్. సో అందువల్ల తను ప్రేమించాను. అలా అయిపోయింది. చెప్పింది మేడం హీస్ ద వన్ అని. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. నేను స్టెప్ని. మరి ఈయనెవరు? స్టెప్ని ఇది బేబీ సినిమా చూసింది నాకు ఫస్ట్ నాకు కథ విన్నప్పుడు. అమ్మా రాజా నువ్వు ఆగు. ఎలా యాక్సెప్ట్ చేసావు? తను నాతో టైం సరిగా స్పెండ్ చేయట్లేదు. ఓన్లీ వన్ రీజన్. లవ్ లో ఏ పర్సన్ కైనా కావాల్సింది టైం స్పెండ్ చేయడమే కదా. నా పాత లవర్ నేను 1 year మాట్లాడుతాను నాతో ఉంది మేడం. ఆ? ఇది ఎందుకు ఉండదు? చూసారా మేడం తన స్వరూపం పాతలు తెలిసింది. ఎవరా? నీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అమ్మాయి ఉంది లైఫ్ లో. అమ్మ, ఉందండి. ప్యాచప్ కోసం వచ్చారా లేదంటే దేనికోసం వచ్చారా? నువ్వు కంటిన్యూ చేయమా. నీ లవ్ స్టోరీ తర్వాత చూద్దాం మౌనిక. Okay. ముందు ఒక లవ్ స్టోరీ విందాం అసలు ఇక్కడ నుంచి. నువ్వు కంటిన్యూ చేయి. అక్కడ లవ్ చేశానన్నావు, ప్రపోజ్ చేశాడు, ఒప్పుకున్నావు. సో అదెందుకు దాన్ని ట్రాక్ ఎందుకు వదిలేసినావు? ఇటువైపుకి ఎందుకు వచ్చినావు? ఆ ట్రాక్ ఎందుకు కంటిన్యూ చేయలేదు నువ్వు శివతోటి? ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? తిను మధ్యలో వచ్చాడు కదా. తినంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. అలా ఫస్ట్ ప్రపోజ్ చేసిన శివ కదా నీకు? అవునండి, కానీ తినని ఇష్టపడ్డది నేను కదా. మరి శివ? తను నాకు దగ్గర అనిపించింది, అందువల్ల తన దగ్గర అయితే తనతో ఉన్నాను. నేను పక్కలో ఉంటాను మేడం, వాడు గుండెల్లో ఉంటాడు అంతే. మీ క్లారిటీ చెప్తాను నేను. మరి శ్యామల ఫస్ట్ ప్రపోజ్ శివ చేశాడు. సో ఇట్లా నేను ఓకే చేశాను శివకి, మరి నా లైఫ్ ఇట్లా ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చావు, నిన్ను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇట్లాంటి మాటలు ఫస్టే మీరు అనుకుని లవ్ లోకి దిగారు. నేను చెప్పాను, నా పాస్ట్ చెప్పాకే తను ఓకే అని చెప్పేసి అన్నాడు. మ్మ్. అప్పుడేం లేని కోపం ఇప్పుడు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. రైట్. శ్యామల ఒపీనియన్ ఏంటంటే తను ఎట్టాగో నా దగ్గరికి రాడు, ఎవరు ఈ బంగారు రాజు అనేవాడు, క్రష్ ఉంది, Okay. కానీ ఆ లోన్లీనెస్ ని శివ అనే అతను తీసుకున్నాడు. Okay. బట్ ఆ తర్వాత తన లైఫ్ లోకి మళ్ళీ బంగారు రాజు తిరిగి వచ్చేసాడు. నా రాజా నాకే కావాలి, ఇప్పుడు శివ ఇప్పుడు పక్కన వద్దు. ఏదో హాయ్ హలో అన్నట్టు వాడిని మేనేజ్ చేస్తుంది ఇక్కడ మన శ్యామల. సో ఇప్పుడు వీడికి మరి- ఇప్పుడు నచ్చట్లేదు. అవును. శివ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసావా? లేదు, చేయలేదు. ఓకే. ఇందాక హీస్ ద వన్ అన్నావు కదా, యు ఫీల్ దట్ హీస్ ద వన్ ఫర్ మీ. అనిపించింది కానీ యాక్సెప్ట్ చేయలేదు కదా. నా మనసులోనే ఉంచుకున్నాను నేను. ఓ మై గాడ్. అందరినీ మనసులో మరి ఉంచుకుంటారు ఈయన మేడం. కూడా ఉన్నాడు కదమ్మా నీ మనసులో. అందరినీ ఉంచుకుంటారు మనసులో. నన్ను పెళ్లి చేసుకోమని అవన్నీ వదిలేస్తాను, ఎవరితో మాట్లాడను ఇంకా. ఇంకేందయ్యా బానే చెప్తుందిగా. సరే ఒక్క నిమిషం, పెళ్ళే పరిష్కారం దానికి. అంతే అండి, ఎందుకంటే నువ్వు నాకు ఒక అబ్బాయిని కావాలనుకున్నప్పుడు అబ్బాయి ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండాలి కదా శ్యామల. తన ఇష్ట ప్రకారంగా ఉండాలంటే ఇలా ఉండని చెప్పడానికైనా తను నాతో స్పెండ్ చేయాలి కదా. టైం స్పెండ్ చేయట్లేదని వేరే అతన్ని నువ్వు లైఫ్ లోకి ఎలా తీసుకుంటావు? దాని ప్రేమ ఎందుకు ఎలా తీసుకోరు? అవుతావు? ఇప్పుడు ఒక ఒక మనిషి పర్సన్ కోసం. ఇంకో పర్సన్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు కదా. ఇప్పుడు రేపు పొద్దున పెళ్ళైన తర్వాత జాబ్ కి వెళ్ళిపోతాడు, అప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి మీకు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నాకు భర్త టైం ఇవ్వట్లేడు అని అనుకుంటావా? అప్పుడు తను సొంత భర్త అయిపోతాడు కదా. సో ఇంకా పర్సన్ అవసరం ఉండదు. ఇప్పుడు అంటే తను నాతో ఉంటాడు ఉండడు అనే డౌట్ లో ఉంటాను కదా. ఆప్షన్ లో పెట్టావు. అంతేనా? శ్యామలను ఒక నమ్మకాన్ని ఇవ్వాలి కదా ఆయనకి. ఇప్పుడు ఇస్తున్నాను కదా, చేసుకోమనండి, నేను ఇంకెవరితోటి మాట్లాడను. కాదు మేడం, ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కదా, అన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్తుంది. మా ఇంట్లో నిజంగా ఇప్పుడు తిన్నా ఒప్పుకోరు. అదే ఎందుకు ఒప్పుకోరు? అంతే మేడం. ఇంకా మా ఇంట్లో కారణం చెప్పమనండి మేడం. వీళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది, మా ఇంట్లో ఒప్పుకోరు. నన్ను లవ్ చేసేటప్పుడు తెలియదు ఇంటర్ కాస్ట్ అని. మేము వాళ్ళకన్నా ఎక్కువ కులం. ఆ బంగారాజు గారు, ఏదైనా కూడా మీరు ఓపెన్ గా చెప్తేనే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. మీరు అట్లా సైలెంట్ గా ఉండి ఆమె మొత్తం చేసింది, ఆమె అట్లా అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇందాక చెప్పావు కదా ఆయన నువ్వు. చూస్తుంటే 5,000 మీద 5 లవ్ స్టోరీలు చెప్పేలా ఉన్నాడు. లేదు కాదు అవును అంటే ఎవరు మేడం, నమ్ముతాడు? కరెక్టే చెప్పాడు. ఇప్పుడు పులిహోర ఎవరు రాజా నమ్ముతారు? పెద్ద. పర్లేదు, ఇక్కడ వరకు వచ్చినాక ఇంకెందుకు బంగారు రాజు ఆగేది? ఏంటమ్మా వాటి లవ్ స్టోరీ ఏంటి? చెప్పకుండా అట్లా వాడిని సైలెంట్ అడగను కూర్చుంటున్నాడు. మేడం. ఒక అమ్మాయితో ఉంది మేడం.
ఇప్పుడు మరి ఇప్పటిదాకా లేదన్నా? మీరు ఈ అమ్మాయితో కాదు, ఈ అమ్మాయి కావాలా వద్దా ఇప్పుడు నీకు? ఈ అమ్మాయితో నాకు బ్రేకప్ ఇప్పిస్తానంటే కుల్లాగా అసలు ఏం జరిగిందో ముందు చెప్పు, ఆ తర్వాత ఏం చెయ్యాలో మేము చెప్తాం. ఈ అమ్మాయి కంటే ముందు నాకు ఒక అమ్మాయి పరిచయం మేడం, కాల్ సెంటర్. ఈ అమ్మాయి కంటే ముందు ఒక అమ్మాయి పరిచయం హైదరాబాద్ నుంచి కొత్తలో, డిగ్రీ అయిపోయాక ఇటు వచ్చాక. ఎందుకు అంత మెల్లగా చెప్తాను ఇప్పుడు దీనంగా? అయితే అప్పుడు మేము ప్రేమించుకున్నాం, బయట తిరిగాం. దాని తర్వాత అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అమ్మాయి పెళ్ళి అయిపోయినా సరే నేనే వెళ్తా ఉంటా ఇక్కడికి ఆమెతో మాట్లాడడానికి. నాకు అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. మేడం అమ్మాయి నన్ను భయంకరంగా ట్రీట్ చేసింది మేడం. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, తిన్నావా లేదా, నా దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు పంపించడం. అప్పుడు ఇది వాళ్ళ పెద్దనాన్న మందు పోసి సంపాదన. నేను అప్పుడుతో కూడా రిలేషన్ లో ఉన్నావు ఈ అమ్మాయితో ఉన్నప్పుడు కూడా. అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చింది, అప్పుల పోలేదని చెప్పా కదా, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది. ఉంటాడు, దాంతో ఉంటాడు, నాతో ఉంటాడు, ఇంకో దాంతో ఉంటాడు వీడు. అది లేకపోతే చచ్చిపోతాను తెలుసా. చచ్చినా బాగుండేది, నీతో ఉంటే కన్నా అదే బెటర్. సరే అవన్నీ వదిలేసే గానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మేడం ఒకటి మేడం, ఆ అమ్మాయి ఇప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటుంది. బాబు పుట్టినా సరే అలా అని పుట్ల, నాకే పుట్టింది. ఇప్పటికీ ఆ అమ్మాయి నా దగ్గరికి రావడం రెడీగా ఉంది. మరి అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? అమ్మాయితో ఉన్నప్పుడు అమ్మాయితోనే ఉండాలి కదా. ప్రేమించాల్సి వచ్చింది మేడం. ప్రేమించాల్సి వచ్చిందా? ఇప్పుడు పాత లవ్ స్టోరీ అమ్మాయి మీ క్యాస్ట్ ఒకటే అన్నారు, ఈ అమ్మాయి క్యాస్ట్ వేరు, నాకు అవసరం లేదు అంటున్నావు. అసలు నీకు ఒక ఏమన్నా తిక్కేమన్నా ఉందా నీకు? నాకు అర్థం కాదు. నువ్వు తిక్కలోడు వెయ్యి ఆ పిల్లని తిక్కలని చేస్తున్నావా? నాకు అర్థం కాదు. దీన్ని తీసిపోయి మమ్మల్ని తిక్కలోని చేస్తా కూర్చోబెట్టినావా ఈడ? దీన్ని తీసిపోయి మా ఇంట్లో చూపిస్తే క్యాస్ట్ కాదంటారు. ఈ అమ్మాయిని తీసుకుపోతే పిల్లోడు ఉన్నా సరే మా క్యాస్ట్ కాబట్టి ఒప్పుకుంటారు. లైఫ్ మీద ఒక ప్లాన్ ఉంటదా రాజా? లైఫ్ లో ఒక ప్లాన్ ఉంటది. ఓకే ఇక్కడికి ఎండ్ అయిపోద్ది స్టోరీ అన్న తర్వాత ఎవడైనా ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఏంది స్టార్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికి పోతుంది లైఫ్? ఈ అమ్మాయి లైఫ్ ని ఖరాబ్ చేస్తున్నట్ట ఇప్పుడు నువ్వు? ఆ అమ్మాయి నా లైఫ్ ని ఖరాబ్ చేస్తుంది మేడం, అంతే కదా మేడం. మరి నువ్వు కదయ్యా వెంటపడి ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటానన్నావు. నేను ఏ రోజున్నా అమ్మాయితో సేఫ్ గానే ఉన్నా మేడం. వాట్ సేఫా అంటే ఇప్పుడు సేఫ్ గా ఆప్షనల్, ఇప్పుడు ఆ అమ్మాయి ఆప్షనల్ గా పెట్టుకుంది అంటున్నారు కదా శివని, అట్లా నువ్వు కూడా ఒక ఆప్షన్ గా చేసుకున్నారా? మరి అది మైండ్ లవ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఈ జనరేషన్ వాళ్ళు? అది మైండ్ గేమ్ ఆడినప్పుడు నేను ఆడతా కదా. కాదు గేమ్ ఆడుతున్నారా? ఎవడు ఆడుతున్నారు, నువ్వా నేనా? చెప్తే తెగిద్ది, నీకు ఇంకా తెగిద్ది. మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ కోసమా లవ్ చేసుకున్నది? ఇది మాత్రం అంతే మేడం. నేను కాదు, నేను మాత్రం ప్రేమించాను, కరెక్ట్ గానే ప్రేమించాను. ఎప్పుడైతే ఫిజికల్ గా కలిసారో ఆ కపుల్స్ మధ్యలోనే మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫస్టే చెప్పారు మీరు, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, తర్వాత ఫిజికల్ గా కలిసాం, అప్పటి నుంచి మనస్పర్ధలు, ఆ మెసేజ్లు చూడడం, అంటే వ్యామోహం అయిపోయింది ఇద్దరి మధ్యలో. ఇంకా దీన్ని ఎట్లా దూరం చేసుకోవాలి, వీడిని ఎట్లా దూరం చేసుకోవాలి అని అనుకున్నారు ఇద్దరు. ఎట్లా దూరం చేసుకోవాలో తెలియక మమ్మల్ని దూరం చేయమని ఇక్కడికి వచ్చారు. అంత ఉత్తముళ్ళ అవును మరి బంగారు రాజు ఉత్తముడు అయ్యే ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉండి కొడుకుని కానీ అది ఆవిడకి నీకు తెలుసా ఇవన్నీ? నువ్వు లవ్ చేసే ముందు తెలుసా? తెలీదండి. చెప్పలేదా? తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు శ్యామల క్లియర్ గా చెప్పు, తెలీదా నీకు? నిజంగా తెలియదు, ఇంత తెలీదు. ఎక్స్ అని ఒక అమ్మాయి ఉందని తెలుసు కానీ ఇంత నడిచిందని తెలీదు. ఎవరికైనా పాస్ట్ స్టోరీ ఉంటది కదా, అలానే అనుకున్నాను కానీ ఇప్పటికీ ఇలా ఉంటది అనుకోలేదు.